మొన్న మనందరం గూడా చూసుంటాము. కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ వెంటిలేటర్స్ పైనున్న పేషెంట్‌లకి సరిగ్గా అందకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోయినారని జెప్పి కూడా మనము టీవీ ఛానెల్స్‌లో చూడడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు బయోమెడికల్ ఇంజినీర్ ఒక లెటర్ గూడా ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్‌కి. వెంటిలేటర్స్ ద్వారా ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు. పేషెంట్‌లు చనిపోతారని చెప్పిన తర్వాత గూడా సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది దాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోవడం జరిగింది. దాని మీద గూడా మేము ఎంక్వైరీ చేయాలని జెప్పి గూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అందరం గూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం తప్ప, మన పార్టీ సభ్యులు తప్ప ఇంకెవరు గూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఎవరు గూడా బయటికొచ్చి మాట్లాడే వాళ్ళు గూడా ఎవరు లేరని ప్రజలు గూడా గుర్తిస్తున్నారు గాబట్టి, మనం అందరం గూడా ప్రజలకి అవగాహన కలిగించడానికి ఏదైతే చేయాలో అవన్నీ గూడా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా అంబులెన్సు వీళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అంబులెన్స్ మీరు ఫోను చేసిన వెంటనే వస్తదని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. కానీ పొద్దునెప్పుడో ఫోను చేస్తే రాత్రి అంబులెన్స్ వస్తుంది. ఆ లోపలే చాలా మంది చనిపోతున్నారని చెప్పి గూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈరోజు మనము ఎవ ఈ కరోనా టైంలో మనం కొన్ని డిమాండ్స్ గూడా పెట్టడం జరిగింది. ఇంకొక డిమాండ్ మనం పెట్టాల్సింది ఏందంటే యాక్చువల్‌గా అయితే మనకి కోవిడ్ హాస్పిటల్స్‌గా డిక్లేర్ చేసిన వాళ్ళైతే మా దగ్గర 800, 900 బెడ్స్ ఉన్నాయని జెప్పి గవర్నమెంట్‌కి చెప్పడం జరుగుతుంది. కానీ అన్ని బెడ్స్ వాళ్ళు పెట్టట్లేదు. 200, 300 పెట్టి 800 బెడ్స్ అని జెప్పి చూపిస్తున్నారు. అది గూడా గవర్నమెంట్ బయటికొచ్చి 10 రోజులు గాని, 15 రోజులకొకసారి జిల్లాలో ఎన్ని కేసులున్నాయి, ఎన్ని బెడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి, ఎన్ని బెడ్స్ యాక్చువల్‌గా ఫుల్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల గూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అవగాహన లేకపోవడం వల్ల గూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఆల్‌మోస్ట్ మన రాష్ట్రంలో 85% అందరికీ గూడా ఆధార్ కార్డ్‌లున్నాయి. కానీ ఆధార్ కార్డ్ లేని వాళ్ళకి టెస్టింగ్‌లు చేయట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆళ్ళగడ్డలో ఒక వ్యక్తికి కరోనా వచ్చింది. వాళ్ళ వైఫ్‌కి కరోనా వచ్చింది. వాళ్ళిద్దరికీ చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఆధార్ కార్డ్ చేపించలేదని ఏ హాస్పిటల్‌కి తీసుకుపోతున్నా గూడా వాళ్ళకి కరోనా టెస్టులు చేపించట్లేదు. ఆర్‌డీఓతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ ఒక టెంపరరీగా ఒక ఆధార్ కార్డ్ గాని, ఒక స్పెషల్ లెటర్ తయారు చేపిచ్చి హాస్పిటల్‌కి పంపిస్తే అప్పుడు టెస్టింగ్ చేపించడం జరిగింది. ఇటువంటి చిన్న చిన్న లోపాల వల్ల గూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ గూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల గూడా ఇవన్నీ గూడా జరుగుతున్నాయి.